నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతిపిత మహాత్మా గాంధీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఏపీలో కూటమి సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరుద్యోగులను మోసం చేసిందంటూ విమర్శలు. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేత. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించి ముంపు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనను నేటికి అనుసరణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించడం, మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. తిరుమల లడ్డు వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీనిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశమంతా కలకలం రేపిన లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత 3 రోజులుగా తిరుపతి తిరుమలలో త్రిపాఠి బృందం పర్యటిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఇదే అంశంపై డీజీపీ తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసు తీవ్రతను బట్టి ఐజీ స్థాయి అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశాం. టీటీడీ కొనుగోలు విభాగంలో ప్రక్రియ ఏంటి, శాంపిల్స్ ఎలా తీసుకుంటారు, ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉంటుంది వంటి సమాచారాన్ని సిట్ సేకరిస్తోంది. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామన్నారు. ఎవరినో తప్పుబట్టాలనో లేదా ఇరికించాలనో తమకు ఉండదన్నారు. కోర్టు తీర్పులపై చర్చ చేయకూడదని తెలిపారు. ఏ స్థాయి కోర్టు అయినప్పటికీ తీర్పు మాకు శిరోధార్యమని స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ తిరుమలరావు తెలిపారు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా సరిపడా బందోబస్తును ఏర్పాటు చేశామని, నిరంతరం నిఘా ఉంచి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్ధ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు 67, అర్ధ కిలో పంచదార 17గా నిర్ణయించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ కార్డులకు అందిస్తారు. నిత్యావసరాలు అందుబాటులో ధరలో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశాయి. ఈ క్రమంలో రెండు మార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశాం. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం 150కి, బియ్యం స్ట్రీమ్ బీపీటీ సోనా వసూరి 48, బియ్యం పచ్చి బీపీటీ సోనా వసూరి 47కి విక్రయించేలా చూశాము. ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, ప్రజలకు, పేదలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావడమే. అదేవిధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసిందని మా కూటమి ప్రభుత్వం ఇటీవల సంభవించిన వరదల సమయంలో కూడా బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డలు 2 కేజీలు అందించామన్నారు. మళ్ళీ మెషిన్ లో మీరు చేపించేవాళ్ళు కదా. బయట ఎంత కొంటున్నారు మీరు కందిపప్పు? 190, 150 తెస్తాడు. అవునా?
180 190 కూడా ఉందా? అవునా? అదే చెప్పట్లా, అంతకుముందు నేను తెచ్చేదాన్ని, ఐడియా ఉండేది. అంటే మేము రైతు బజార్లో 150కి లూజ్గా ఇచ్చేవాళ్ళం కదా. సో ఇది మంచి రేటేనా మీకు? 67 రూపాయలు సరేనా? అమ్మా హ్యాపీనా మీరు పండగ టైంకి? థ్యాంక్ యూ. జాగ్రత్త చూసుకో, అసలు అందరికీ ఇస్తున్నాంగా, లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం, ఏం ఇబ్బంది లేదు, అందరికీ ఇస్తారు. నమస్కారం అమ్మా, జాగ్రత్త. దారా మెల్ల ఉందా? మీ పేరుందా లిస్టులో? తెలియదండి, చెప్పారు వచ్చాము. రండి, మీరు కూడా తీసుకున్నారా? జాగ్రత్త. దమ్మా రండి, నెక్స్ట్ రండి. విజయవాడ నగరంలో కృష్ణానది బుడమేరు వరద ముంపును కేంద్రం ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం అధిక నిధులు మంజూరు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7 జిల్లాల వరదలు వస్తే విజయవాడ నగరంలో 32 డివిజన్లు రోజుల తరబడి జల దిగ్బంధంలో ఉన్నాయన్నారు. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏమాత్రం సరిపోవటం లేదని, నష్టపరిహారం పెంచాలని కోరారు. కొన్ని డివిజన్లలో వరద నష్టాన్ని అంచనా వేసి లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యూమరేషన్ అరకొరగా జరిగిందన్నారు. దీంతో బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంత డివిజన్లలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. బుడమేరు కృష్ణానది ముంపుతోటి విజయవాడ నగరంలో 32 డివిజన్లు రోజుల తరబడి నీళ్లలో జల దిగ్బంధంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ప్రపంచానికి అందరికి కూడా తెలుసు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాము చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అది సరిపోదు, మరింతగా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేక డివిజన్స్లో ఎన్యూమరేషన్ చేశారు, ఇంకా కొన్ని ఇళ్ళు చేయనటువంటి వాటిని కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు లబ్ధిదారులు. కాబట్టి ప్రభుత్వము ఏ ప్రాంతంలో అయితే నీటి మునిగిందో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ నిర్వహించాలని సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవటం, ఆ ప్రాంతం మునిగిందా లేదా అనేటటువంటిది మీకు రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని పరిశీలించి తక్షణ సహాయం అందించే దానికోసం చర్యలు చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో ఇవాళ వాహనాలు అనేటటువంటిది ప్రతి ఇంటిలో కూడా వాహనం మునిగిపోయింది, ఇచ్చేటటువంటి 3,000 రూపాయలు సరిపోయేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వాటిని రిపేర్స్ చేసుకునేటటువంటి దానికి కనీసం పెంచవలసినటువంటి అవసరం ఉందని సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్ర ప్రతినిధి బృందంగా సిపిఐగా విజ్ఞప్తి చేశాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేటటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఏ ప్రతినిధి కూడా వచ్చి చూసినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక జాతీయ విపత్తుగా భావించి ఈ రాష్ట్రంలో 7 జిల్లాలు, అందులో విజయవాడ మరింతగా ప్రమాదకరంగా మునిగిపోయినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ విపత్తుగా భావించి అధిక నిధులని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే తద్వారా లబ్ధిదారులకి పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లబ్ధిదారులను ఆదుకునేటటువంటి దానికోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా భావించి రాష్ట్రానికి మరింత సహాయం చేయాలని చెప్పి ఎన్యూమరేషన్ జరగనటువంటి ప్రాంతాల్లో తక్షణమే ఎన్యూమరేషన్ చేయాలి. విద్యాధరపురం ప్రాంతం 38, 39 డివిజన్ల ప్రాంతంలో ఎన్యూమరేషన్ చేయాలి. ఆ ప్రాంత వాసులు ఎన్యూమరేషన్ చేయమని వస్తే వారిపైన పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు. అదే సందర్భంలో 32వ డివిజన్ బసవతారక నగరు, 45వ డివిజన్లో ఉన్నటువంటి రోటరీ నగర్ బ్రహ్మయ్య కాలనీ ప్రాంతంలో కూడా కొంత మేరకు ఎన్యూమరేషన్ రాయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్నన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరొకసారి సింగనగర్ ప్రాంతం, కండ్రిక, పాయకాపురం లాంటి ప్రాంతాల్లో కూడా వందలాది మంది ఇంకా రాయినటువంటి వారు ఉన్నారు, ఎన్యూమరేషన్లో నమోదు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి
అటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి నమోదు కానటువంటి వారిని నమోదు చేయించుకోవడం ద్వారా వారికి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇది ఒక జాతీయ విపత్తుగా భావించి నిధులు కేటాయించాలనేటటువంటి డిమాండ్ తోటి సిపిఐగా ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బాంబే కాలనీలో ది పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే కార్యక్రమంలో ముఖ్య పారిశ్రామికవేత్త సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వరద బాధితులను దుప్పట్లు పంపిణీ చేసి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఎంతో మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బేషుగా ఉన్నాయని తెలియజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా 4,20,000 రూపాయల విలువ చేసే కిట్టును 1,050 మందికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వంతో పాటు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అలమండ ఎల్లారావు, కోశాధికారి జ్యోత్స్న, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ఎల్లారావు, పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ని. ఈ రోజున మేము ఈ బాంబే కాలనీలో వరద బాధితులకి సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి విచ్చేసాము. మా సంస్థ తరఫు నుండి సుమారుగా 1,050 మంది మా సభ్యులకి ఈ వరదల్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మా సంస్థ నుండి సహాయం చేస్తున్నాము. సుమారుగా దీనికోసం మేము 5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి వీరందరికీ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడే కాకుండా సింగనగరు, రాజేశ్వరిపేట, వైఎస్ఆర్ కాలనీ ఈ ఏరియాల్లో కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మా సంస్థ తరఫు నుండి సహాయం చేస్తున్నాము. ఈ రకంగా మాకు తోచినట్లుగా మేము చేయగలిగినంత ఈ వరద బాధితులకి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాము. నా పేరు జ్యోత్స్న, నేను పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ ట్రెజరర్ని. ఈ సంస్థ 2013 సంవత్సరంలో సీతారాంపురంలో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఈ 11 సంవత్సరాలు విజయవంతమైన ప్రయాణం చేసింది. మాకు సుమారుగా 20 బ్రాంచీలు ఉన్నాయి. అందులో 12 మెయిన్ బ్రాంచెస్. డిపాజిట్లు వచ్చి 138 కోట్ల రూపాయలు ఉన్నాయి. లోన్స్ 110. సో వీఆర్ ఎ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో ఉన్న మెంబర్స్ అఫెక్టెడ్ మెంబర్స్కి హెల్ప్ చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుని ఇందాక సార్ చెప్పినట్టుగా, చైర్మన్ గారు చెప్పినట్టుగా 1000 మంది సభ్యులకు పైగా మేము అఫెక్టెడ్ పీపుల్కి మా ఇతోధికంగా సహాయం చేయాలని నిర్ణయించుకుని 4 లక్షల పైన బడ్జెట్ వేసుకున్నాము. దానికి సభ్యులందరూ చాలా సంతోషించారు. వాళ్ళ సంతోషమే మా సంతోషం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఏపీలో కూటమి సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే ఉద్యోగాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగించడమేనని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారని అడిగారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారన్నారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా? కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్లాంట్లో కార్మికులను తొలగించడం కరెక్టే కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? 4,000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి ఒప్పుకోము. తొలగిస్తూ వారి తాలూకా ఏవైతే ప్రవేశానికి అర్హతైన ఇచ్చిన కార్డులు ఉన్నాయో వాటిని రద్దు చేయడం ఓ కుట్రగా భావిస్తున్నాం. అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయనేది మా తాలూకా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు. ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు ఉన్నాయో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏదైతే ఉందో, వాటితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ప్రతి అంశం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.
పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీలు లేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చారో, ఏం మాటలైతే చెప్పారో, అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ తరపున ఆ నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాటకు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళ ఎన్నికల్లో చెప్పారు, మాకు కానీ ఓటిస్తే, మా కూటమిని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్నటి రోజున కూడా చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్నవాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించొద్దన్నాను. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు 3,000, 4,000, సుమారు 4,000 మందిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం మీద విధానం ఉందో, ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15,000 మందిని ఒక్క కలంపోటుతో వాళ్ళు తొలగించడం. ఆలోచించండి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి, కానీ ఆ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ 15,000 మందికి తొలగించిన వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం. వారి తరఫున ఎన్నికల ముందు మాట ఇచ్చారు, ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ 5,000 కాదు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించారు. ఇప్పుడు 10,000 కాదు కదా, వాళ్ళని 2,50,000 మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన వైనం. ఆలోచించమని కోరుతున్నాను. నేను మీ విధానాన్ని పాలసీలు మేము తప్పుపట్టట్లే, దాని తాలూకు పరివేశాలను రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు, కానీ మీరు చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం. అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి, రేపు ఎన్నికలైన తర్వాత చేస్తున్న పని ఒకటి. ఎక్కడున్నారో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక సామెత చెప్పేవారు. ఆయన మహానుభావుడు ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి ఏట్లో మొన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి ఏటి మల్లప్ప బాగున్నావా అని అడిగేవాడు. దిగినప్పుడు వచ్చి పోరా బోడి మల్లప్ప అని చెప్పి అనేవారు. ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకు విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వంలో పెద్దలు మళ్ళీ ఆలోచన చేయండి, ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రజలు, ఆలోచన చేసి ప్రజల మనోభావాలను కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్. కూటమి ప్రభుత్వం అంతా దుర్మార్గపు ప్రభుత్వం ఇప్పటి వరకు చూడలేదన్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా చూసే లడ్డుపై రాజకీయం వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక ఆధ్యాత్మికత కలిగినటువంటి సద్గురుని తీసుకొచ్చి పెట్టండి, లేకపోతే ఒక మెంబర్గా ఒక చిన్నజీఆర్ స్వామిని పెట్టండి. మీకు ఎవరైతే మంచిగా ఉంటారో, ఫిలాసఫీలో బాగుంటారు, దేశంలో పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పోయినా ₹1 లంచం తీసుకోకుండా అత్యున్నతమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మాజీ జస్టిస్లు ఉన్నారు, నిజాయితీగా తిరుమల పవిత్రతను కాపాడే స్వామీజీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్లు చేయండి అయ్యా, వాళ్ళని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేయండి. అంతేగాని ఇంకొక ఆయనేమో TV5 ఆయన ఏదో మీకు ఏదో చేశాడని ఆయన తీసుకొచ్చి చైర్మన్ చేస్తారా?
లేకపోతే ఏబిఎన్ వాళ్ళని తీసుకొచ్చి ఇంకోటి చేస్తారా? లేకపోతే సాక్షిలో పనిచేశాడు కాబట్టి తీసుకొచ్చి ఇంకొకరు చేస్తారా? లేకపోతే మీకు ఎవరో కాంట్రాక్టర్లు ఇచ్చారు కాబట్టి, లేకపోతే మీకు ఎవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి, లేకపోతే మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు బెయిల్ వేశాడు కాబట్టి, లోత్రా చెప్పాడు కాబట్టి, లేకపోతే శ్రవణ్ కుమార్ మీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి శ్రవణ్ కుమార్ లాంటి వాడికి ఇట్లా కాదు చేసేది. ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా తిరుమల పవిత్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తికి మీరు ఆ పదవి ఇస్తే రేపొద్దున వాళ్ళు అక్కడికి వచ్చి చేసేది స్వామివారి భక్తితోటి స్వామివారికి ₹1 నష్టం జరగకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసినటువంటి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే మళ్ళీ రేపు మీ కూటమి ప్రభుత్వం చేయబోతే తిరుమల పవిత్రతను కాపాడేది ఎవరంటున్నాను నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో ఒక సో కాల్డ్ మీ ఫ్రెండ్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన చైర్మన్గా చేయాలనుకుంటున్నారో, ఆయన వచ్చిన తర్వాత రేపొద్దున ఎగ్జిమా మూమెంట్ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంటుందిగా మనసులో, అరే నేను ఏమీ తప్పు చేయకపోయినా లడ్డూలో కల్తీ నెయ్యి గెలిపారని నన్ను ఇంత బదనాం చేశారే అని రేపొద్దున ఆయన మీరు ఏం చేయాల్సారనుకున్నారో రేపొద్దున అదే చైర్మన్ అడ్డం పెట్టి ఈయన కూడా అదే చేస్తాడు. అల్టిమేట్గా పోయేది ఎవరండి? భక్తులు. దెబ్బతినేది ఎవరండి? భక్తుల మనోభావాలు. ఇబ్బంది కలుగుతుంది ఎవరికండి? తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి. మీరు బాగానే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు బాగానే ఉన్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆయన ఒక ఆయన వచ్చాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఆయనకి చైర్మన్షిప్ అంటే ఆయన మినిస్టర్ అడిగాడు కాబట్టి ఆయనకి తీసుకొచ్చి చైర్మన్ పదవి ఇస్తారు. ఇప్పుడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయనకి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తారని ఇన్సూరెన్స్. అంటే నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి కోరుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ నాయకులకు ప్రవేశం ఉండకూడదు. అది పొలిటికల్ అన్ఎంప్లాయీస్కి పారాడాక్స్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, చర్చి కానీ, మసీద్ కానీ ఒక పవిత్రమైన స్థలాలు. ఈ పవిత్రమైన స్థలాల్లో రాజకీయాలకి పరిచయం లేనటువంటి వ్యక్తులు, ఆ ప్రాముఖ్యతను నిలబెట్టగలిగినటువంటి వ్యక్తులు జీవితంలో సనాతన ధర్మమో లేకపోతే ఇంకొక ధర్మమో లేకపోతే దేవుని మహిమతోనో లేకపోతే ఒక ముల్లానో ఆ సంస్కృతిని నిలబెట్టగలిగేటువంటి వ్యక్తులకి అపాయింట్మెంట్లు ఇవ్వటం అనేది పవిత్రతను కాపాడే దాంట్లో మొదటి ప్రయత్నం. దయచేసి నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పొలిటికల్గా రాజకీయమైనటువంటి అపాయింట్మెంట్లు చేశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరలా మీరు పొల్యూట్ చేయడానికి, మరలా రాజకీయాలకు వాడటానికి, మరలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడానికి మీరు అడుగు వేస్తున్నారని నేనైతే భావిస్తాను. నేనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తిరుమలేశుడి భక్తుడు, తిరుమల తిరుపతిని ప్రేమించే ప్రతి భక్తుడి మనోభావాలు మీరు రాజకీయ నాయకులకు అక్కడ ప్రవేశం కల్పించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. నేను లడ్డు వ్యవహారంలో కానీ ఇంకొక వ్యవహారంలో కానీ చెప్తున్నా, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ, చైర్మన్లు కానీ రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, మీడియాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, పర్సనల్ ఇంట్రెస్ట్లకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేయండి. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఉండి ప్రాముఖ్యత నిలబడే వాళ్ళని అపాయింట్. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన దసరా మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏడాది ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా వీఐపీ వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు సమయానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. దసరా ఏర్పాట్లపై ఇరిగేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ తో పాటు కొన్ని శాఖల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు మరియు ఆలయ అధికారులతో కలిసి అక్టోబర్ 3 నుండి 12 వరకు దేవస్థానం ముందు అత్యంత వైభవంగా నిర్వహించు దసరా మహోత్సవంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు అధికారులందరికీ సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు నైవేద్య అపరాధ్య క్షమాపణ కోరుతూ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆదేశాల మేరకు బీజేపీ నేతలు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కనకదుర్గమ్మ ఘాట్ రోడ్డు వద్ద నుంచి ఇంద్రకీలాది గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విచ్చేశారు. పొట్టి శ్రీహరి పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బుల్లిబాబు, భోగవల్లి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గిరి ప్రదర్శన అనంతరం కనకదుర్గమ్మ వారి దర్శనం ఆ దేవదేవుని మిమ్మల్ని మన్నించమని కోరారు. మార్గ 1 స్లోగా ఒకసారి రీతి క్షమించి కాపాడు సకల ఆరాధ్య దేవతలారా మీ పాదార విందములే మాకు రక్ష ఏడుగొండవాడ జై దుర్గా భవానీ మాతకు జై నటరాజ గురువు గారికి పూజ్య శ్రీ ఆనంద గురువు గారికి ఓ మాతాకి గంగా మాతాకి సనాతన ధర్మానికి జై శ్రీరామ్ జై దుర్గా భవానీ మాతకు హరి కూడా భగవంతుని ఆశీస్సులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఏపీలో కూటమి సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరుద్యోగులను మోసం చేసిందంటూ విమర్శలు. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేత. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించి ముంపు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.